గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో యోస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. పెట్ యానిమల్స్ ని పెంచుకోవడంలో చాలా మంది ఫస్ట్ గా ఏం ఆలోచిస్తారు? ఒక బుజ్జి కుక్క పిల్లను, లేదంటే పిల్లి పిల్లను, లేదంటే ర్యాబిట్స్ పెంచుకోవడానికి ఆలోచిస్తుంటారు. కానీ చాలా మంది మన ఇంట్లో ఒక మంచి అక్వేరియం ఉంటే బాగుంటుంది కదా, అందులో రంగురంగుల చేపలు ఉంటే బాగుంటుంది కదా, అవి అలా 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 కదులుతూ ఉంటే మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది కదా, చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ అక్వేరియంని తీసుకున్న తర్వాత దాని క్లీనింగ్ ప్రాసెస్, అదేవిధంగా చేపలు కూడా ఉండట్లేదు, తెచ్చగానే చనిపోతున్నాయి. అసలు ఎలాంటి చేపల్ని మెయింటైన్ చేస్తే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది, అదేవిధంగా అక్వేరియంని ఎంత ఈజీగా మెయింటైన్ చేయాలని చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అలాంటి వారందరికీ మంచి చిట్కాలు చెప్పేందుకు మన ముందు ఉన్నారు అక్వేరియం షాప్ యజమాని అయినటువంటి శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారితో మాట్లాడి చాలా చిట్కాలు కూడా తెలుసుకుందాం. అక్వేరియంలో చేపల్ని ఎలా పెంచాలి, ఎక్కువగా లైఫ్ స్పాన్ రావాలంటే ఎలాంటి చిట్కాలను యూజ్ చేయాలో కూడా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. అక్వేరియంలో చేపలను చూస్తే అసలు మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే, అవంత ఫాస్ట్ గా కిలకిలా తిరుగుతుంటే మనం అంటే సముద్రంలో చూసే చేపల్ని ఎలా చూస్తామో ఒక హాయి వాతావరణాన్ని క్రియేట్ అవుతుంది అనుకోవచ్చు. అందులో భాగంగా చాలా మందికి అక్వేరియంస్ మెయింటైన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎవరింట్లో నేను అక్వేరియం చూసారంటే చాలు మనం కూడా తీసేసుకుందాం అని ఎక్కువగా పిల్లలు సతాయిస్తుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అక్వేరియం తీసుకున్న తర్వాత చేపలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దాని మెయింటెనెన్స్ కూడా కొంత కష్టం అని చాలా మంది భావిస్తుంటారు. అంటే ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంతమంది వాటిని ఎందుకు తీసుకొచ్చి మనం ఇలా ఇబ్బంది పెట్టడం, అవి కడగడం అన్ని ఇబ్బంది అనుకుంటుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్వేరియంని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్తానండి. మనం ఓల్డ్ వాటర్ ఉండాలండి, పాత నీరు, డైరెక్ట్ గా కొత్త వాటర్ ఉండకూడదు. ఓల్డ్ వాటర్ అంటే రాత్రి ఒక బకెట్ లో వాటర్ పట్టేసుకొని అది నిల్వ ఉంచుకొని మరుసటి రోజు ఏంటంటే మనం బాక్స్ లో వాటర్ వేసేసుకొని అప్పుడు మనం ఫిష్లు ఏవైతే ఫిష్లు కొంటామో ఆ ఫిష్లు అందులో వేయాలండి. ఆ బాక్స్ లో వేసిన తర్వాత దాంట్లో ఏంటంటే కొంచెం గళ్ళుప్పు, ఒక పెద్ద బాక్స్, ఇప్పుడు 2 feet బాక్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా 3 feet బాక్స్ ఉందనుకోండి, దానికి ఒక చిన్నది ఒక పిడికిడు గళ్ళుప్పు అందులో వేయాలండి. నార్మల్ సాల్ట్ వేయకూడదు. ఆ గల్లుప్పు వేయడం అంటే వాటర్ లో ఏమైనా pH లెవెల్స్ కానీ ఏమైనా ఉంటే అవి బ్యాలెన్స్ కరెక్ట్ గా క్యాచ్ చేసుకుంటాం. దానివల్ల ఏమంటే గల్లుప్పు వేసుకుంటాం, ఫిషెస్ వేసుకుంటాం. తర్వాత మనం ఫుడ్ మెయింటెనెన్స్ ఎలాగంటే రోజుకి ఒకసారే ఫుడ్ వేయాలి. మనకు 10 ఫిష్లు ఉన్నాయనుకోండి, 10 మూళ్ళు ఒక 30 గింజలు వేస్తే చాలండి ఫుడ్. అంతకు మించి కొంతమంది ఏంటి ఉదయం వేసిస్తారు, మధ్యాహ్నం వేస్తారు. దీన్ని ఏంటంటే మనం కేర్ తీసుకోవాలండి. దానికి ఏంటంటే ఒకసారి మనం ఫుడ్ వేస్తే చాలండి. నెక్స్ట్ ఫుడ్కి ఏంటంటే కొంతమంది రోజు వెయ్యాలని వేస్తాం, కానీ డే బై డే వేసినా సరే ఫిష్ ప్రాబ్లం లేదండి. మనం ఫుడ్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఎర్లీగా వాటర్ పాడైపోతుంది, ఫిషెస్ కూడా చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. శ్రీనివాస్ గారు, నాకు డౌట్, మీరు అన్నారు ఇందాకలో పాత వాటర్ ఉంచాలి అనేసి అని. ఎస్, పాత వాటర్ ని ఉంచాలి, కానీ చాలా మందిలో వచ్చే ఆలోచన ఏంటంటే బోర్ వాటర్ ఉంటుంది, అదే విధంగా కొలాయి నీళ్ళు ఉంటాయి, ట్యాంక్ లో మనం క్లోరిన్ కలిపిన వాటర్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర వాటర్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే సముద్రం నీరు తీసుకెళ్లి మన అక్వేరియం లో వేసినట్టయితే అవి బాగా అలవాటు పడతాయి అంటారు. ఈ వాటర్ లో కూడా చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. అది ఓకే, నేను కాదంటున్నా, కానీ మనకి ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ తప్ప ఇంకేదైనా వేసుకోవచ్చు. మున్సిపాలిటీ వాటర్ ఏంటంటే క్లోరిన్ కలవచ్చు. ఆ క్లోరిన్ కలిసిందంటే ఫిష్ చనిపోతుంది. అందుకేంటంటే మనం బీచ్ నీళ్ళు వేసుకోవాలని అనుకుంటారు, కానీ వేసుకోవచ్చు. కానీ దానికన్నా మనం ఇలా చేసుకుంది ఏంటంటే బాగుంటుంది. నిల్వ ఉన్న నీరు, మనం వాటర్ ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ నుంచి పట్టుకోండి, ఈ మాత్రం గళ్ళు వేసేయండి, సెట్ అయిపోతుంది వాటర్. అది ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి బాక్స్ క్లీన్ చేసుకుంటుంటారు, 15 days ఒకసారి. అది ఎలా చేయాలంటే దానికి హాఫ్ వాటర్ తీసేసుకొని మళ్ళీ హాఫ్ వాటర్ వేసుకుంటుండాలి. మనం 1 month కోసం పూర్తిగా వాటర్ క్లీన్ చేయడం చేసుకోవాలండి బాక్స్. అప్పుడు కూడా మనం క్లీన్ ఎలా చేయాలనుకుంటే నైట్ వాటర్ పట్టించి ఒక బకెట్ పట్టించుకొని నిల్వ ఉంచుకోవాలండి. ఫ్రెష్ వాటర్ ఫిష్ ఉండదండి, వేసిన వెంటనే ఫిష్ ఫ్లోట్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే వాటర్ ఇలా బకెట్ లో పట్టించుకొని నైట్ స్టోరేజ్ చేసి ఉంచేయాలి. డే టైం మాత్రం కడగడానికి వస్తాం కదా, ఇందులో ఉన్న ఫిష్ అన్ని ఆ బాక్స్ లో వేసుకోవాలి నైట్ బకెట్. అప్పుడు ఈ బాక్స్ కడిగేసుకొని
ఆ ఓల్డ్ వాటర్ ప్లస్ కొత్త వాటర్ రెండు మిక్స్ చేసి వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఫిష్కి బాగుంటుంది. బాక్స్ క్లీనింగ్ కూడా కెమికల్స్ యూజ్ చేసేస్తుంటారు కొంతమంది, సబ్బు పెట్టి తెల్లగా వచ్చేయాలి అనేసి. సబ్బులు షాంపూలు ఏది పెట్టకూడదు. అవి ఒకవేళ పెట్టారనుకోండి తెల్లగా కావాలనుకోండి ఒక 1 hour 2 hours ఎండలో పెట్టాలి, డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేయాలి. లేదు అంటే ఆ కెమికల్ వల్ల ఆ ఫిష్ అన్ని చచ్చిపోతాయి. శ్రీనివాస్ గారు, నాకు ఒక చిన్న డౌట్. నా వెనక అట్లా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి. అసలు చూడడానికి ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఇవే ఫిషెస్. కలర్ మరి దానిలో ఉన్న మహత్యం ఏంటో గానీ ఆ కలర్ కి మనం అట్రాక్ట్ అయిపోతాం. కానీ ఎక్కువగా గోల్డెన్ ఫిష్ ఇంట్లో ఉంటే మంచిది, లక్ చేకూరుతుంది అని చాలా మంది కొనడానికి. వాస్తు ప్రకారంగా గోల్డ్ ఫిష్ రెడ్ 8 బ్లాక్ ఒకటి వేస్తారండి. రెడ్ అంటే 8 గోల్డ్ ఫిష్లు వేస్తారు, ఒక బ్లాక్ గోల్డ్ వేస్తారు. దానికి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కానీ మనకి కానీ ఏమైనా నరఘోష కానీ కనుదృష్టి కానీ ఇవేమైనా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. వెంటనే ఫిష్ ఫ్లోట్ అయిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతాయి. దానివల్ల పెట్టుకుంటారు గోల్డ్ ఫిష్. అది రెడ్ 8 బ్లాక్ ఒకటి. సార్, ఇందులో కూడా బ్రీడ్స్ ఉంటాయి కదా, కొన్ని వాటికి కలవకూడదు. కొన్ని ఫిషెస్ ఏంటంటే మోలిస్ ఉన్నాయి అనుకోండి, మోలిస్ గోల్డ్ కలవండి. ఇప్పుడు అందులో ప్యారెట్స్ ఉన్నాయి, ఆస్కర్స్ ఉన్నాయి, చిచిలెట్స్ ఉన్నాయి, గోరాన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా గోల్డ్ ఫిష్ లో మూవ్ అవ్వండి అంటే వెంటనే అటాక్ చేస్తాయి. గోల్డ్ ఫిష్ ఏంటి బ్లాక్ గోల్డ్, రెడ్ క్యాప్ గోల్డ్ అంటే గోల్డ్ సంబంధించిన బ్రీడ్ అయితేనే ఉంటాయండి. ఈ బ్రీడ్ వేరు, ఆ బ్రీడ్ వేరు. ఎక్వేరియాన్ని బట్టి కొంతమంది ఎలా అంటే నచ్చాయి కదా అనేసి ఫిషెస్ తెచ్చి వేసేస్తుంటుంటారు. కొంతమంది పెద్ద ఎక్వేరియం ఉన్నప్పటికీ ఒకటి చాలు 2 చాలు అనేసి. అసలు అంటే ఎక్వేరియాన్ని బట్టి ఉండాలి ఫిషెస్. కానీ అసలు ఎన్ని ఫిషెస్ వేసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ వేసుకోవాలనుకుంటే 3, 5, 7 అలాగే వేసుకోవాలి. దానికి కూడా సంఖ్యాక్రమం ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారు 1 month 2 months అలా మెయింటెనెన్స్ చేస్తారు. తర్వాత వాళ్ళకి నచ్చిన కలర్స్ 1, 2 అన్ని కలర్స్ ఒక్కొక్కటి వేసుకుంటారు. దాని వల్ల కూడా ప్రాబ్లం లేదండి. సరే, ఈ ఫిషెస్ అన్ని మనకి ఇక్కడే లభిస్తాయి అంటారా? ఇక్కడ కాదండి, మనకి ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. అంటే మన ఆంధ్రాకి సంబంధించి కాదు, నేను చెన్నై నుండి తెప్పించుకుంటానండి. ఇప్పుడు కాకినాడలో కూడా తయారవుతున్నాయి, ఉన్నారు, వాళ్ళు పెడుతున్నారు. అయితే నేను ఇంతవరకు ఏంటంటే చెన్నై, హౌరా ఈ 2 దగ్గర నుండి తెప్పిస్తాను. ఎక్కువగా ఏ ఫిషెస్ కొనడానికి ఇష్టపడతారండి? అంటే చిన్న ఉంటే చిన్న ఇంత దగ్గర. అది ఏంటంటే మనం అలా చెప్పలేము మేడం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి 10 రూపాయలు ఉంటాయి, 20 రూపాయలు ఉంటాయి, జత 30 రూపాయలు ఉంటాయి. అవి చిన్న వాళ్ళు కొనుక్కుంటుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే ప్యారెట్స్ కావాలంటారు, ఆస్కర్స్ కావాలంటారు. కొంతమంది అలాగండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కరు ఇష్టం అండి, అది మనం చెప్పలేము. అంతేనండి, ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్వేరియం ను మెయింటైన్ చేయడానికి బాక్స్ ను 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అదే విధంగా పాత 15 రోజులకు ఒకసారి క్లీన్ కాదండి, 15 రోజులకు హాఫ్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. పాత నీరు పెట్టుకోవాలి. 1 month ఒకసారి ఫుల్ క్లీనింగ్ బాక్స్ ని ఎండ్లో పెట్టి అప్పుడు కూడా క్లీనింగ్ చేసినప్పుడు ఓల్డ్ వాటర్ కంపల్సరీగా ఉండాలి. మరుసటి రోజు ఏంటంటే ఇందులో ఉన్న ఫిష్ మనం డైరెక్ట్ గా ట్యాప్ తో కూడా పట్టడానికి వాటర్ పైప్ ట్యాంక్ లోని ఓల్డ్ వాటర్ అనుకోండి అది వాడుకోవచ్చు. ఓకే, మోటార్ ఉంటుంది కదా, ట్యాంక్ ఉంటుంది కదా, అది నిన్నటి నీళ్ళు మొన్నటి నీళ్ళు అనుకోండి అది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ అయితే యూజ్ చేయకూడదు. దాంట్లో ఏంటంటే pH ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాక్స్ ఇలా ఉన్న తర్వాత వైట్ గేర్ వస్తుంది, అది శుద్ధ వాటర్ అంటారు. ఓకే, అది ఆ శుద్ధ వాటర్ వల్ల ఎర్లీగా ఫిష్ చనిపోతుంటాయి. శుద్ధ వాటర్ కూడా పనిచేయదు. శుద్ధ వాటర్ కూడా వైట్ గీత లాగా వస్తుంది. అవునవును, అది వచ్చింది ఏంటంటే దాన్ని శుద్ధ వాటర్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలండి. ఒక బకెట్ లో నైట్ వాటర్ పట్టిస్తే ఉంచుకొని మడ్డి అంతా కిందకి దిగిపోతుంది. పై వాటర్ అంతా యూజ్ చేసుకుంటే ప్రాబ్లం. దాంట్లో ఈ మాత్రం గళ్ళు వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫిష్ అక్వేరియం కి సంబంధించి మనం డైలీ చేసే పొరపాటు ఏంటంటే ఫ్రెష్ వాటర్ ని, బోర్ వాటర్ కావచ్చు, ఏదైనా ఫ్రెష్ గా పట్టేసి అక్వేరియంలో వేస్తే అది క్లారిటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటాం. కానీ అది పెద్ద పొరపాటు. నైట్ పట్టేసి ఆ వాటర్ ని పొద్దున్న యూజ్ చేసినట్టయితే ఫిషెస్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఫిషెస్ కూడా ఎక్కువగా ఫుడ్ పెట్టేసి మనం డైలీ ఎలా 3 పూటలు తింటామో అలా కాకుండా డైలీ వన్స్ వేసినట్టయితే వాటికి కూడా తినడానికి సులువుగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. చాలా మందికి ఫిష్ అక్వేరియం పెంచుకోవాలన్నా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. అయ్యో నేను చేపలు తెచ్చుకుంటున్నాను చనిపోతున్నాయి అనేసి చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ ని సతాయిస్తున్నారు కదా. ఒకసారి పిల్లలు మీరు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఫిష్ అక్వేరియం ఎలా మెయింటైన్ చేయాలి. మీకైతే నచ్చింది కదా, మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు